కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో దొరికినటువంటి ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం, అలాగే కానిస్టేబుల్ శృతి మృతదేహంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాన్ని అయితే బయటికి తీయడం జరిగింది. అయితే ఈ యొక్క కేసు మొన్న మిస్టరీగా మారింది. నిజానికి వీళ్ళు ముగ్గురు కూడా కనిపించకుండా పోయారు. తర్వాత పోలీసులు వెతికిలాట చేస్తే చివరికి ఇక్కడ అడ్లూరి ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురు మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అయితే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా చంపారా, చంపేసి ఇందులో పడేశారా అనేది ఇప్పుడు పోస్ట్ మార్టం తర్వాత తెలుస్తుంది. అయితే పోలీసుల విచారణలో ఎటువంటి క్లూ మాత్రం దొరకడం లేదు. ఎటువంటి క్లూ కూడా దొరకలేదు. పైగా ఈ నిఖిల్ అనే వ్యక్తి ఎవరు, కానిస్టేబుల్ అలాగే ఈ ఎస్ఐ ఇద్దరి సంబంధం గురించి తెలుసు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి వ్యక్తిగత సంబంధం ఉందో ఇంకా తెలియలేదు. కానీ వీళ్ళంటే వృత్తిపరంగా ఒకటే. కానీ ఈ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఎందుకు మధ్యలోకి వచ్చాడో తెలియలేదు. అయితే వీళ్ళు ముగ్గురిని చంపేశారా, లేకపోతే వీళ్ళే ఆత్మహత్య చేసుకున్నారనేది అయితే మాత్రం ఇప్పుడు పోలీసులు అయితే తీవ్రంగా చర్చించుకుంటూ ఈ కేసును అయితే పరిశోధిస్తున్నారు.